మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటి. ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ వారు మనకు జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, జూనియర్ స్టెనో అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క సెలక్షన్ లిస్ట్ అనేది మనకు వెబ్సైట్లో ఉంచడం జరిగింది. అంటే ఎవరెవరు ఈ పోస్టులకు ఎంపిక కావడం జరిగింది అనేది ఉంచడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళకు కౌన్సిలింగ్ నిర్వహించి ఆయా డిస్టిక్లో వాళ్ళకు పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ లిస్ట్లో ఉన్నటువంటి ఎవరైతే కొత్తగా జాబ్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు సో శాలరీ ఎంత వస్తుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాలని అది ఉంటుంది. సో ఇప్పుడు మరి వాళ్ళకు ఎంత శాలరీ వస్తుందనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. పే స్కేల్ మనకి ఇవ్వడం జరిగింది 16,400 నుంచి 49,870 వరకు స్కేల్ ఉంటుందని. సో ఇందులో మనకు బేసిక్ పే ఫస్ట్ ఏదైతే ఉంటుందో అది మనకు బేసిక్ పే అవుతుంది. 16,400 బేసిక్ పే ఉంటుంది. సో ఈ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా బేసిక్ పే పైన మళ్ళీ కొన్ని అలవెన్సెస్ అనేది ఉంటాయి. సో అవి ఇక్కడ మనం చూడొచ్చు. ఫస్ట్ది మనకు డిఏ ఉంటుంది. సో డిఏ అంటే డైర్నెస్ అలవెన్స్, దీన్నే మనము కరువు భత్యం అని కూడా చెప్తాము. సో ఇది ప్రజెంట్గా మన తెలంగాణ స్టేట్లో 33.536% ఉంటుంది. సో ఈ అలవెన్సెస్ అన్నీ కూడా ఈ బేసిక్ పే మీదనే పర్సంటేజ్ తీయడం జరుగుతుంది. అంటే ఈ 16,400కు 33.536% చేస్తే మనకు 5,500 రూపాయలు మనకు డిఏ రావడం జరుగుతుంది. సో ఇంకా 3 డిఏలు అనేది పెండింగ్ ఉన్నాయి. అంటే ప్రతి సంవత్సరం కూడా 2 డిఏలు రావడం జరుగుతుంది. సో జనవరిలో 1, జూలైలో 1 ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మన తెలంగాణ స్టేట్లో 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇచ్చిన వరకు మాత్రం ఈ 33.536% ఉంది. దాని ద్వారా 5,500 రూపాయలు మనకు అలవెన్సెస్ అనేది అంటే బేసిక్ పేకు అదనంగా ఇంత రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే హెచ్ఆర్ఏ. సో హెచ్ఆర్ఏ ఏంటంటే హౌస్ రెంట్ అలయన్స్. సో అంటే ఇంటి అద్దె భత్యం అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది రిమోట్ ఏరియాస్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 12% ఉంటుంది. సో ఈ 12% అనేది కూడా మనకి 16,400 పైననే 12% అనేది చేయడం జరుగుతుంది. సో అట్లా చేస్తే మనకు 12% 1,965 రూపాయలు రావడం జరుగుతుంది అదనంగా. సో ఇట్లా మనకు నెక్స్ట్ సో ఇక్కడ ఐఆర్ ఎందుకు మెన్షన్ చేయడం జరిగిందంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సి ద్వారా పే రివిజన్ కమిషన్ అని చెప్పేసి మన యొక్క శాలరీస్ అనేది పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచడం జరుగుతుంది గవర్నమెంట్ ఒక కమిషన్ ద్వారా. సో అది మనకు 2018 నుంచి జూలై 1 నుంచి అమలు కావాల్సింది, కానీ ఇప్పటి వరకు దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సో ఇది లేట్ అవుతున్నప్పుడు దానికి ఉపశమనంగా ఈ ఐఆర్ అనేది ఇంటరిమ్ రిలీఫ్ అని చెప్పేసి మధ్యంతర భృతి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో జూలై గత సంవత్సరం 2019 జూలై నుంచి 27% ఐఆర్ అయితే అమలు అవుతుంది, లేట్ అవుతున్నందుకు పిఆర్సి. సో ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సో దీనివల్ల మన ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఎంతో నష్టమైతే వారికి కలగడం జరుగుతుంది. సో ఈ ఐఆర్ ఇవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ ఏం మెన్షన్ చేయట్లేదు. సో ఈ ఐఆర్ కూడా మళ్ళీ మనకి బేసిక్ పైననే లెక్కించడం జరుగుతుంది. అంటే ఎంత పర్సెంటేజ్ ఇస్తే మనకి 16,400కు ఇప్పుడు ఏపీలో 27% ఉంది. సో ఈ 16,400కు 27% ఎంత అయితే అనేది క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ మనకు ఆ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే హెచ్ఆర్ఏ అనేది మనకు స్లాబ్స్ ఉంటాయి. 12% ఒకటి, 14.5, 20, 30 అని ఉంటుంది. సో ఈ 30 అనేది మనకు గ్రేటర్ హైదరాబాదు ఏరియాస్లో ఉంటుంది. సో ఇట్లా అంటే మనకు ఉన్నటువంటి జనాభా అంటే 50,000 జనాభా వరకు ఉంటే మనం చేసే ప్రాంతంలో 12% ఉంటుంది. అంత నుంచి మనకు 2 లక్షల వరకు ఉంటే 14.5 ఉంటుంది. సో 2 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉంటే 20% ఉంటుంది. సో 50 లక్షల కంటే ఎక్కువ ఉంటే 30% అనేది హెచ్ఆర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఉండే జనాభాని బట్టి. సో ఎక్కువ మనకు రూరల్ ఏరియాస్లోనే ఉంటారు కాబట్టి అంటే రూరల్ ఏరియా పనిచేసే వాళ్ళకైతే ఇంత శాతం వస్తుంది. సో మిగతా వాళ్ళకు ఇంతకుముందు చెప్పినట్టుగా దాని ప్రకారం మనకు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 12% హెచ్ఆర్ఏతో మనం చూసినట్లయితే ఇక్కడ గ్రాస్ అంటే మనకు 16,400
దానిపైన వచ్చే డిఏ, దానిపైన వచ్చే హెచ్ఆర్ఏ మొత్తం కలుపుకుంటే ఎంత వస్తుందంటే 23,868 రూపాయలు గ్రాస్ వస్తుంది మనకు మొత్తం రావడం. సో ఇట్లా మనకు ఈ అలవెన్సెస్తో పాటుగా డిడక్షన్స్ కూడా ఉంటాయి. అంటే కొన్ని కటింగ్స్ మన జీతం నుంచి కొంత ప్రతి నెల కట్ చేసేది కూడా ఉంటుంది. సో అందులో మొదటిది ఏంటంటే సిపిఎస్. సో సిపిఎస్ అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము. సో ఇది మన రాష్ట్రంలో 2004 సెప్టెంబర్ 1 నుంచి అమలు అవుతుంది. దీన్ని కొత్త పెన్షన్ విధానం అని కూడా చెప్తాము. సో ఇందులో ఏంటంటే మన బేసిక్ పే అంటే 16,400. సో డిఏ దానిపైన లెక్కిస్తే మనకి ఎంత వచ్చింది, 5,500. సో ఈ రెండింటిని కలుపుతారు, 16,400 ప్లస్ 5,500 అంటే మొత్తం మనకు 21,900. సో ఈ 21,900ని కలిపితే వచ్చిన ద్వారా ఈ బేసిక్ పే డిఏ కలిపితే 21,900 వచ్చింది కదా, అందులో 10% తీస్తారు. సో 21,900 10% ఎంత అంటే మనకు 2,190. సో ఈ 2,190 అనేది ప్రతి నెల మన శాలరీ నుంచి కట్ అవుతాయి అన్నట్టు 2,100. సో మనకు సిపిఎస్ అంటే ఇప్పుడు కొత్తగా ఉద్యోగంలో వచ్చే వాళ్ళందరూ కూడా సిపిఎస్ పరిధిలోకి రావడం జరుగుతుంది. అంటే 2004 సెప్టెంబర్ 1 నుంచి ఆ తర్వాత అపాయింట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ సిపిఎస్లోకి వస్తారు కాబట్టి, సో ఇప్పుడు ఈ జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, స్టెనో వీళ్ళు కూడా ఈ సిపిఎస్ పరిధిలోకి వస్తారు కాబట్టి వాళ్ళకు ఒక ప్రాన్ అకౌంట్ అని చెప్పేసి ఒక అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్లో మనకు 2,190 రూపాయలు మన జీతం నుంచి కట్ అవుతాయి. ఇంతే మొత్తంలో మళ్ళీ 2,190 రూపాయలు గవర్నమెంట్ యాడ్ చేస్తుంది మొత్తం. అంటే 2,190 మనము, గవర్నమెంట్ 2,190. సో ఇట్లా మొత్తం యాడ్ చేసుకుంటూ ఎవ్రీ మంత్ అనేది యాడ్ చేస్తారు. సో చివరికి మన రిటైర్మెంట్ డేట్ నాటికి ఇదే విధంగా ప్రతి నెల యాడ్ చేసుకుంటూ పోతారు. సో ఈ అమౌంట్ మనం ఇచ్చే 10% గవర్నమెంట్ ఇచ్చే దానికి ఈక్వల్ ఇచ్చే అమౌంట్ని ఈ ప్రజెంట్గా అయితే మనకి సెన్సెక్స్లో స్టాక్ మార్కెట్లో పెట్టడం జరుగుతుంది. సో ఈ అమౌంట్ కూడా కొంచెం ఎక్కువ తక్కువగా మార్పులు చెందుతూ ఉంటుంది. మీకు తెలుసు స్టాక్ మార్కెట్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. ఒకసారి లాభం వస్తుంది, ఒకసారి నష్టం వస్తుంది. దాని నమ్మకం లేకుండా అంటే ఒక స్థిరత్వం లేకుండా అది హెచ్చుతగ్గులకు లోన్ అవుతుంటుంది. సో ఇట్లా ఏదైనప్పటికీ మన రిటైర్మెంట్ వయసు నాటికి ఈ గవర్నమెంట్ ఇచ్చే అమౌంట్, మన అమౌంట్ స్టాక్ మార్కెట్లో పెడితే ఎంత విలువ పెరిగిందా తగ్గిందా ఎంత అవుతుందో అప్పటికి ఆ ఉన్న అమౌంట్లో మనకు 60% ఎంప్లాయీకి ఇవ్వడం జరుగుతుంది రిటైర్మెంట్ అయిన తర్వాత. మిగతా 40%ని అదేవిధంగా ఈ సెన్సెక్స్ స్టాక్ మార్కెట్లో పెడుతూ దాంతో మనకు పెన్షన్ అనేది ఇస్తామని చెప్పేసి ఈ కంప్యూటర్ పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి విధానము. సో ఇది బాగలేదు, మాకు పాత పెన్షన్ కావాలని చెప్పేసి మన ఉద్యోగులందరూ కూడా రికోవడం జరుగుతుంది. సో చూడాలి భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఇది సిపిఎస్ సంబంధించింది. సో నెక్స్ట్ TSGLI, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇది. సో ఇది మన యొక్క బేసిక్ పేని బట్టి ఉంటుంది. సో 16,400కు మినిమం 650 రూపాయలు కట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ GIS. సో GIS అంటే గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీము. సో ఇది కూడా బేసిక్ పేని బట్టి ఉంటుంది. ఇది 30 రూపాయలు కట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ PT. సో PT అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే వృత్తి పన్ను. సో ఇది మన బేసిక్ పే అంటే 16,400 బేసిక్ పేకు 150 కట్ అవుతుంది. సో ఇట్లా ఇక్కడ ఉన్నాయన్నీ కలిపితే మనకు డిడక్షన్ మొత్తం ఎంతంటే అంటే మన జీతంలో ప్రతి నెల కట్ అయ్యేది ఎంతంటే 3,020 రూపాయలు. సో మనకు వచ్చేదేమో ఇక్కడ 23,868, కట్ అయ్యేదేమో 3,020 రూపాయలు. సో అందులో నుంచి అంటే మనకు వచ్చిన దాని నుంచి ఈ మొత్తం కట్ చేసింది తీసేస్తే మనకు మిగిలింది ఎంతంటే 20,848 రూపాయలు అనేది మన శాలరీ అకౌంట్ ఉంటుంది కదా, మీరు ఏ అకౌంట్ అయితే అకౌంట్ బ్యాంక్ అకౌంట్లో ఇంత జీతం అనేది ప్రతి నెల మన అకౌంట్లో పడడం జరుగుతుంది. ఇది మన చేతికి వచ్చేది మనం ఉపయోగించుకోవడానికి ఉన్నటువంటి అమౌంట్ అన్నట్టు. సో మనకు వచ్చే జీతం ఇది మన బ్యాంకులో పడే జీతం. సో ఇది ఎప్పుడు అంటే 12% HRA ఉన్నప్పుడు. సో ఒకవేళ మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి రేషియోలో 14.5% అందులో ఉన్నారనుకోండి, మీరు అంటే ఆ ఏరియాలో పనిచేస్తున్నారనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు ఇది HRA 2,378 అవుతుంది. సో గ్రాస్ కూడా మారుతుంది, 24,278 అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ సో ఇవన్నీ సిపిఎస్ సేమ్ ఉంటుంది, ఎందుకంటే మనకు HRA లిమిట్ ఉండదు కాబట్టి HRAతో సంబంధం ఉండదు. సో మొత్తంగా సో ఇంత డిడక్షన్ బోను మనకి ఎంత వస్తుందంటే
21,258 రూపాయలు వస్తుంది. ఎవరికి అంటే హెచ్ఆర్ఏ 14.5 ఉన్న వాళ్ళకు. సో 20 ఉన్న వాళ్ళకు చూడండి మనకు గ్రాస్ 25,180 ఉంటుంది. అదేవిధంగా నెట్ చూసినట్లయితే 22,160 రూపాయలు వస్తుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ 30% హెచ్ఆర్ఏ పరిధిలో ఉన్నట్లయితే హెచ్ఆర్ఏ మనకు 4,920 వస్తుంది. గ్రాస్ 26,820 వస్తుంది. సో మనకు శాలరీ మన అకౌంట్లో పడే శాలరీ 23,800 వస్తుంది. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పిఆర్సి సంబంధించినటువంటి దాని ప్రకారం ఇట్లా ఉంటుంది. సో ఒకవేళ మనకు గవర్నమెంట్ ఏపీలో ఇచ్చినట్లుగా ఐఆర్ ఇచ్చినట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐఆర్ నేను ఏపీలో 27 ఇచ్చారు కాబట్టి నేను కూడా 27 ఎంట్రీ చేసి చూపిస్తాను మీకు ఎంత మేర పెరుగుతుంది అనేది. సో ఇక్కడ చూడండి 27 ఎంట్రీ చేశాను కదా. సో 27% ఐఆర్ ఇచ్చినట్లయితే మనకు 16,400కు 27% ఎంత అంటే 4,425 రూపాయలు. సో ఇంత అదనంగా మనకు రావడం జరుగుతుంది. సో దీని ద్వారా మనకు ఇక్కడ గ్రాస్ అనేది ఈ విధంగా పెరుగుతుంది 28,296. సో నెట్ వచ్చేసి 25,276 రూపాయలు. సో ఈ విధంగా మనకు శాలరీ అనేది ఐఆర్ ఇస్తే చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ పిఆర్స్ అనేది మీకు అంటే ఇప్పుడు ఇంకా అపాయింట్మెంటే కాలేదు కాబట్టి, సో ఈ కొత్త పిఆర్సీలో ఈ జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, జూనియర్ స్టెనో, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్ట్కి ఏ బేసిక్ పే అయితే ఫిక్స్ చేస్తారు, మీకు ఆ బేసిక్ పే అనేది డైరెక్ట్గా ఆ బేసిక్ పే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దాని మీద మళ్ళీ డిఎస్ ఆ విధంగా హెచ్ఆర్ఏ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఈ హెచ్ఆర్ఏ ఇవి కూడా కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒక పిఆర్స్ నుంచి మరొక పిఆర్స్కి కొంత స్వల్ప మార్పులు ఉంటాయి. సో మొత్తంగా అంటే మీరు 2018 జూలై 1 కంటే ముందు అపాయింట్ అయినటువంటి వాళ్ళకైతేనేమో ఫిట్మెంట్ గవర్నమెంట్ ఎంత ఇస్తే అంత దానికి కలిపి డిఏలు కలిపి సో బేసిక్ పేను నిర్ణయించడం జరుగుతుంది. సో ఈ జూనియర్ అసిస్టెంట్ అంటే ఇప్పుడు తర్వాత అంటే 2018 జూలై 1 అంటే పిఆర్సీ అమలయ్యే డేట్ కంటే తర్వాత రిక్రూట్మెంట్ అయినటువంటి వాళ్ళకు డైరెక్ట్ స్కేల్స్ అనేది ఏ పోస్ట్కి ఏ స్కేల్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. సో అది కూడా ఇంచుమించు ఫిట్మెంట్ ఆధారంగానే నిర్ణయిస్తారు. సో ఆ స్కేల్ అనేది మీకు వస్తుంది ఇక్కడ బేసిక్ పే పైన. సో ఆ బేసిక్ పే అనుగుణంగా మళ్ళీ ఈ క్యాలిక్యులేషన్ సేమ్ డిఏ, హెచ్ఆర్ఏ, తర్వాత ఇక్కడ మనకు ఐఆర్ అనేది అప్పుడు ఉండదు, ఎందుకంటే పిఆర్సీ ఇస్తే మనకు ఐఆర్ అనేది ఉండదు. సో కాబట్టి దానికి అనుగుణంగా మన శాలరీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ కొత్తగా మరి జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, జూనియర్ స్టెనో, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు ఉద్యోగంలో చేరబోయే అభ్యర్థులకు మీరు తీసుకోబోయే శాలరీ వివరాలు ఏ విధంగా ఉంటుందనేది మరి తెలుసుకోవాలనే అభ్యర్థులకు కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి సమాచారము సో మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.